పరిశుద్ధుడా 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 ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కృపను బట్టి, నీ కనికరాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. గడిచిన రాత్రికాల సమయమంతా నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రపరిచావు. ఎటువంటి కీడు, ఎటువంటి ఆపద సంభవించకుండా మమ్మల్ని అందరినీ నీ కృపలో భద్రపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. దయగల దేవా, నీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని ప్రేమించి మా జీవితంలో మరొక రోజును మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. ఈ ఉదయకాల సమయమంతా నీవే సహాయం చేయండి, నీ కృప చూపించండి, నీ దక్షిణ హస్తమును మాకు తోడుగా ఉంచమని అడుగుతా ఉన్నాం. యేసయ్యా, నీ స్తోత్రములు. గొప్ప దేవుడా, నీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో దేవాతని చదువుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. జ్ఞానము, తెలివి, వివేకమును అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం. మరి ముఖ్యంగా వారి చదువుల విషయంలో మీరే సహాయము చేయండి ప్రభువా. వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. నీకు వందనాలు ప్రభువా. గొప్ప దేవుడా, నీ స్తోత్రములు తండ్రి. మంచి ప్రవర్తన కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి. చెడు స్నేహముల నుంచి, చెడు ఆలోచనల నుంచి బిడ్డలను తప్పించమని అడుగుతా ఉన్నాను. నీకు వందనాలు ప్రభువా. గొప్ప దేవా, నీ స్తోత్రములయ్యా. ఈ సమయంలో నూతనముగా పనులు ప్రారంభిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ కృప చూపించండి అయ్యా. నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. వారు ప్రారంభిస్తున్నటువంటి పనిలో దేవాతని ఓర్పు కలిగి, సహనము కలిగి కొనసాగించడానికి మీరే సహాయం చేయండి. నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో దేవా, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థిస్తా ఉన్నాం. వారిని ఈ లోకంలో ఒక మంచి ఉద్యోగంలో స్థిరపరచండి ప్రభువా. నీకు వందనాలయ్యా. వారికి ఉన్నటువంటి దేవా తండ్రి విద్యార్హతలను బట్టి ప్రభువా ఒక మంచి ఉద్యోగంలో స్థిరపరచమని అడుగుతా ఉన్నాం. నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో అనారోగ్యము చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. హాస్పిటలైజేషన్ అయిన వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. వారిని ముట్టండి బాబు, కనికరించండి ప్రభువా, స్వస్థపరచండి ప్రభువా. నీకు వందనాలు. హాస్పిటల్లో ఉన్న వారికి దేవాతని క్షేమముగా తండ్రి డిశ్చార్జ్ చేయమని అడుగుతా ఉన్నాం. నీ స్తోత్రములు ప్రభువా. ఈ సమయంలో దేవాతని కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. కుటుంబాలలో నెమ్మది, సమాధానము, ఐక్యత దయచేయండి ప్రభువా. ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు సాగే కృపను దయచేయండి. నీకు వందనాలు. మనస్సులో నెమ్మదినివ్వండి. నీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో వ్యాపారాలు చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి వ్యాపారాలను విస్తరింపచేయండి ప్రభువా. న్యాయబద్ధముగా చేయటానికి నీ కృప చూపించండి. నీకు వందనాలు యేసయ్యా. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని నీ కృప, నీ కాపుదలను ఉంచమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.